ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జయకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 104వ భాగము. నేటి భాగంలో మనము శ్రీమతి మూలే విజయలక్ష్మి గారి అనుభవాలు కాంతమ్మ తల్లితో తెలుసుకుందాం. నెల్లూరు కిసాన్ నగర్ నివాసులు శ్రీమతి మూలే విజయలక్ష్మి, ఆమె భర్త మస్తాన్ రెడ్డి, గొలగముడి వెంకయ్యస్వామి భక్తులు. వీరు ప్రతి శనివారము వెంకయ్యస్వామి వారి ఆశ్రమంలో ప్రతి శనివారం జరిగే స్వామివారి పవళింపు సేవలో పాల్గొని జోలపాట పాడుతుండేవారు. విజయలక్ష్మి 1998లో నవంబర్ 13వ తేదీన మొదటిసారిగా ఇనుకుర్తి ఓంకారాశ్రమం నందు కాంతమ్మ తల్లిని దర్శించుకున్నారు. కాంతమ్మ తల్లికి విజయలక్ష్మి 3 ప్రదక్షిణాలు చేసి తన ఆర్థిక ఇబ్బందులను తొలగించి మానసిక శాంతిని కలగజేయమని ప్రార్థిస్తూ అమ్మకు పాదాభివందనం చేసింది. విజయలక్ష్మి భర్త లారీని కొని అనేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. లారీ వారికి సదరంగా కలిసి రాక అప్పుల పాలు కూడా అయ్యారు. ఎంతో వేదనతో ఉన్నారు. కాంతమ్మ తల్లి విజయలక్ష్మి ఒంటి మీద ఉన్న చీరను తీసుకొని నీటిలో ముంచి అదే నీటిలో దానిని ఉండగా మడిచి తన కాలి కింద పెట్టుకొని కొద్ది సమయం తర్వాత విజయలక్ష్మికి తిరిగి ఇచ్చేశారు. విజయలక్ష్మి ఆ రాత్రి అమ్మ కాంతమ్మ తల్లి ఓంకారాశ్రమం నందే నిద్ర చేసి 14వ తేదీ ఉదయం ఇంటికి వచ్చింది. 14వ తేదీ ఇంటికి విజయలక్ష్మి వచ్చిన తర్వాత భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి వారి శిష్యులు శ్రీ నారాయణ స్వామి వారింటికి వచ్చారు. వారిని దైవ సమానులుగా భావించి ఆయనకు పాదసేవ చేసుకున్నారు. వారు క్రమేపీ వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. మనసు మానసికోల్లాసం పొందింది. పిల్లలకు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వచ్చాయి. శ్రీ కాంతమ్మ తల్లి అనుగ్రహంతోనే శ్రీ నారాయణ స్వామి వారు వీరి ఇంటికి వచ్చారని దృఢంగా నిశ్చయించుకున్నారు. అంతా అమ్మ అనుగ్రహం. లేకుంటే ఏనాడు రాని శ్రీ నారాయణ స్వామి మన ఇంటికి రావడం ఏమిటి? ఆదిపరాశక్తి అయిన కాంతమ్మ తల్లి ఆ రూపంలో 14వ తేదీ శనివారం ఉదయం విజయలక్ష్మి గారింటికి వచ్చారు. తమకు ఆశీర్వాదములు అందించిన సాధ్వీ శిరోమణి బెజవాడ కనకదుర్గమ్మ కదిలి వచ్చిన కనకదుర్గ అని విజయలక్ష్మి భావన. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సశరీరులుగా ఉన్న రోజులలో తన భక్తులకు నెల్లూరు రంగనాయకుల స్వామివారిని దర్శించమని, తిరువళ్ళూరు వీరరాఘవ స్వామిని దర్శించమని భక్తులను పంపుతుండేవారు. అదేవిధంగా కాంతమ్మ తల్లి శ్రీ నారాయణ స్వామిని తమ ఇంటికి పంపించారేమో అని సంబరపడింది విజయలక్ష్మి. అమ్మ అవతార లీలలు ఎంచగా ఎవరి తరము? ఎరుక కలిగించుటయే కదా దైవలీల. మన మనోరథమున కాంతమ్మ తల్లి వైపు నడిపించిన ఆ రథమునకు సారథి అయి ఆ రథమందు మనలను కూర్చుండబెట్టి విశాల జగతిలో ఎత్తుపల్లాలను గమనించి రథము నడిపించే బాధ్యత తల్లిది. తల్లి ఆ బాధ్యత చేకొని వక్ర మార్గాన తిరిగే మనలను సక్రమ మార్గాన రథారూఢులను చేసి నడిపిస్తుంది. కనుకని అమ్మ కాంతమ్మ తల్లి నడిపే రథము కనుక ఇది ఇంద్రధనస్సు పల్లకి అయింది. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. రావిసంతల వీరయ్య. మనం ఇప్పుడు రావిసంతల వీరయ్య గారి అనుభవాల గురించి తెలుసుకుందాం. రావిసంతల వీరయ్య గారి కుమార్తె సుశీల. 1998 ఆ రోజు నాగుల చవితి. సుశీల నాగులకు పూజ చేయుటకు సిద్ధమవుతున్నది. ఆమె చెవులకు కోలాహలమైన మాటలు ఒక ప్రక్క వినిపిస్తున్నాయి. తన ఇంటిలో స్థూల పూజ పూర్తి చేసి అక్కడ జరిగే హడావిడిపై తన మనసును లగ్నం చేసింది. ఆ హడావిడి ఏం వినపడుతుంది అంటే, ఆడవారి చీరలు లాగేస్తుంది, ఇసుకలో నీళ్లు పోసి జిలకొడుతుంది, జనం తండోపతండాలుగా ఆమె దగ్గరకు వస్తున్నారు. ఈ తతంగమంతా బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమం నందు రోడ్డుపై జరుగుతోంది అని తెలుసుకున్నారు సుశీల. పుట్టకాడికి పోవాలి కదా, పుట్టకు పూజ చేసుకుని ఒకేసారి అమ్మ దగ్గరకు వెళదామని అనుకుని నాగుల చవితికి తాను తయారు చేసిన ప్రసాదాలను, పూజకు కావలసిన వస్తువులను తీసుకుని నాగుల పుట్ట వద్ద ప్రశాంతంగా పూజ చేసుకున్నది సుశీల. ఇక అమ్మ దర్శనం చేసుకోవాలని బయలుదేరి ఆశ్రమం దగ్గరకు వచ్చింది. ఆశ్రమం ముందు నడి రోడ్డు మీద దిగంబరిగా ఉన్న ఒక ముసలామె
ఆమె ప్రక్కన గోతాలు కట్టుకొని ఒక సన్యాసి ఉన్నారు. వారి చుట్టూ గుంపులు గుంపులుగా జనం నిండున్నారు. ఆమె మాత్రము మట్టిలో నీళ్లు పోసి కలుపుతున్నారు. సుశీల అమ్మ దగ్గరికి వెళ్ళి తన పూజ చేసిన నాగుల చవితి ప్రసాదం కొబ్బరి గిన్నెలో సజ్జలు బెల్లము అమ్మకిచ్చింది. అమ్మ తీసుకొని నీళ్లలో వేయండిరా బుడ్డాయి అంటూ శిష్యునికిచ్చింది. 10 నిమిషాల తర్వాత సుశీలకు ఇసుక పూలు ప్రసాదంగా ఇచ్చింది. అమ్మ తను చేస్తున్న ఇసుక నీటి యజ్ఞం ద్వారా వచ్చిన ఇసుకను ఇచ్చి సుశీలను దేవుని దగ్గర దాయమంది. సుశీల ఇంటికి వచ్చి అమ్మ చెప్పినట్లుగా చేసి మరలా ఆ రాత్రి అమ్మ దగ్గరకు పోయింది. అమ్మ దగ్గర ఆ రోడ్డులో ఉన్న ఇసుక దిబ్బలపై పడుకున్నది. అమ్మ ఏమీ కప్పుకోరు, ఎముకలు కొరికే చలి ఆషామాషీ కాదు. దీపావళి పోయి నాగుల చవితి వచ్చిందంటే దట్టమైన పొగమంచు పడుతుంది. కానీ అమ్మ దగ్గర పడుకున్న క్షణంలో వాతావరణమే మారిపోయింది. అమ్మ, సుశీల, సుబ్బారెడ్డి స్వామి పడుకున్న ప్రాంతంలో మంచు పడలేదు, వెచ్చగా ఉంది. అంటే దుప్పటి అవసరం లేనట్లు ప్రశాంతంగా హాయిగా ఉంది. మిగతా వారందరూ కూడా చలితో వణికిపోతూ బాధపడ్డారు. మంచులో తడిశారు. ఎంతో ఎంతో రద్దీగా ఉండే పుట్టవీధి ప్రాంతము అమ్మ కట్టుబాటు చేసినట్లు తెల్లవారిన దాకా కూడా జనసంచారమే లేదు. అక్కడ చూస్తేనే ఎంత విచిత్రమో అనిపిస్తుంది. అమ్మను అవధూత అన్నారుగా, అవధూతుల మహిమలు ఇట్లా ఉంటాయి అనేదానికి ఇది నిర్వచనం కాబోలు. అవధూతలకు అలవి కానిదేముంది? ఖరీదైన పట్టుపరుపులపై పడుకునే సుశీలకు ఆ రాత్రి ఏమీ గుర్తుకు రాలేదు. సుశీలకు ఆ రాత్రి ఎంత హాయిని ఇచ్చిందో అమ్మ చెంత, అమ్మ ఒడిలో సుందర సుకుమార తరంగ రాగాలలో ఓలలాడినట్లుగా నిద్ర పట్టడం. తల్లి, నా తల్లి దగ్గర ఇంత వయసులో పడుకుని అమ్మ ఒడిన సేద తీరడం అంటే ఎంత హాయి! చెప్పుకోలేని సాక్షరతానుసార సంభూతి. ఆ అనుభూతి చూడండి. ఆ చీకటి రాత్రిలో చుట్టూ ఉన్న శబ్దాలతో ప్రతి 5 నిమిషాలకి ఒక రైలు శబ్దము, హారన్ మోతలు, ఒకవైపు నిసిరాత్రి, నడివీధి, ఇసుక దిబ్బ, ప్రక్కన పిచ్చి కాంతమ్మ. ఎప్పుడు ఎచ్చట ఆ తల్లి ఉంటుందో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ నిద్ర పట్టదు కదా అలాంటి స్థితిలో. రోడ్డుపై తిరుగాడుతున్న పిచ్చోడి పక్కలో ఒక రాత్రి పడుకుంటే అనే మాట ఊహించడానికి అందడం లేదు కదా. మనము అంత సాహసం చేయగలమా? ఏ పెద్ద బండరాయి పైన వేస్తారు, ఎప్పుడో అప్పుడు పైకి లేచి రక్కుతాడు అని వాడి చెంత దుర్గంధభరితమైన వాసన వస్తూ ఉంటే జల్లుగారుతూ చింపిరి జుట్టుతో ఊహించుకుంటేనే అంత భయం. దేహము గగురు పొడిచే ఆలోచన. కానీ అవన్నీ ఇక్కడ ఏమీ జరగలేదు. పవిత్రతా బాంధవి, దీనజన సంప్రోక్షణి అయిన అమ్మ కాంతమ్మ తల్లి అద్భుత రీతి సంచారము సామాన్యం కాదు కనుకని ఆ నిద్ర, ఆ సుఖనిద్రను పొందగలిగింది సుశీల. అది అమ్మ ఒడియే కానీ ఇసుక దిబ్బ కాదు. అమ్మ అర్ధరాత్రి వేళ అందరూ నిద్రించిన తర్వాత లేచి కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఏదో మాట్లాడుతుంటారు. అమ్మ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు, మనకు వినపడదు కూడా. ఎన్నో సైగలు చేస్తుంటారు, అది మనకు అర్థం కాదు. ఆ సమయంలో అమ్మకు ముందు ఆకాశం వైపు ఎవరో కొలువు తీరినట్లు, వారికి అమ్మ దిశానిర్దేశం లెక్కవేసి చెప్పినట్లుగా ఉంటుంది. అమ్మ ముఖవర్చస్సు పిండారబోసిన వెన్నెల వలె విరబూసినట్టుగా ఉంటుంది. అమ్మకు ఈ ప్రపంచంతో పనిలేదు. ఈర్షద్వేషాలు, రాగబంధాలు, కక్షలు, కార్పణ్యాలతోటి పనిలేదు. మనలాంటి మాలిన్యమైన మనుషులకు స్వార్థ చింతన, చెడు ఆలోచన, డబ్బు సంపాదన, ఒకరిని ఒకరు దోచుకోవాలి అనే నికృష్ట నీతి, మనం చెప్పిందే నిజము, ఎదుటివారు చెప్పేదంతా భ్రమ అని మాట్లాడుతూ తల్లి, తండ్రి, భార్య, బిడ్డలను సైతం వదిలి మనం నిర్జీవులై కోట్లకు, లక్షలకు, వేలకు లెక్కలు కడుతూ సంచరించు సంకర జాతి వారు తిరుగుతున్న ఈ కలికాలంలో నిరాడంబరి అయి కాంతమ్మ తల్లి సంచరించిందంటే ఎంత చిత్రం! ఇవి అన్నీ సుశీలకు ఏమీ తెలియని రోజులు. అమ్మ చేతిలో ప్రసాదం పెట్టిన రోజున ఇంత ఆలోచించలేదు సుశీల. దర్శనం చేసుకుని దండం పెట్టుకుని అమ్మకు ప్రసాదం ఇచ్చి అమ్మ ఆశీస్సులు పొందిందే గాని ఇదంతా తన జీవితంలో జరుగుతుందని ఆలోచించలేదు. 1999 జనవరి 22వ తేదీన అమ్మ కాంతమ్మ తల్లి సుశీల ఇంటికి వచ్చారు. ఆ రోజు పంచమి, శుక్రవారం. రకరకాల కూరగాయలు తెప్పించారు. అమ్మ కూరగాయలు తన చేతులతో తరిగారు. అన్నదానం చేయించారు. ఇంటికి ఇసుక తెప్పించారు.
ఆ ఇసుకతో నీటి యజ్ఞం చేశారు. ఆ రాత్రి సుశీల ఇంటిలోనే ఉండి సాయంత్రం అగ్నిగుండం వెలిగించారు. భక్తుల స్నేహితుల కోలాహలం. అమ్మ పాటలను కూరగాయల రామయ్య అద్భుతంగా గానం చేశారు. శనివారం కూడా అమ్మ సుశీల ఇంటిలోనే ఉన్నారు. ఆదివారం 9 గంటలకు పూజ చేసి హారతులిచ్చి ఇంటికి గుమ్మడికాయ దిగతుడిచి కొట్టించి ఇనుకుర్తికి బయలుదేరారు అమ్మ కాంతమ్మ తల్లి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.